ఓవరాల్ పరిస్థితి చూసాం. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న మాట కూడా వాస్తవం. మరోవైపు లాక్డౌన్ నిబంధనలు ఒక్కొక్కటిగా సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4వ దశ లాక్డౌన్ రేపటితో ముగియనుంది. కరోనా కేసులు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. సో ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ 13 నగరాల్లోనే 70% కేసులున్నాయని చెప్పి ఒక అంచనా మనకి తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడే లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది కేంద్రం. సో మరి కేంద్రం వ్యూహం కరెక్టేనా? దేశమంతా నిబంధనలు ఎత్తేసి కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రం కఠినంగా ఈ నిబంధనలు అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? మరి ఈ పరిస్థితులలో కేంద్రం లాక్డౌన్ 5.0 ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశంపై ఇవాల్టి 10 టీవీ స్పాట్ లైట్. అండ్ మే నెలాఖరుకు వచ్చేసాం. చూస్తూనే మార్చిలో మొదలైన ఈ మొత్తం ప్రక్రియ ఒక్కసారిగా ప్రపంచాన్నే కుదిపేసింది. దేశాన్ని కూడా ఒక విధంగా అనేక రంగాలను కుదిపేసింది. అండ్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత సంక్షోభంలో పడుతున్న ఈ నేపథ్యంలో మరి సడలింపులు అత్యవసరం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ అండ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ప్రభుత్వాలు ఎంతవరకు చొరవ తీసుకోవచ్చు? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. అండ్ ప్రస్తుతం 10 టీవీ స్టూడియోస్లో ఉన్నారు సిసిఎంబి సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎంవి జగన్నాథం గారు. నమస్కారం సార్. లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ పూర్వ కృష్ణా జిల్లా కలెక్టర్గా చేసిన డాక్టర్ లక్ష్మీకాంత గారు. లక్ష్మీకాంత గారు నమస్కారం సార్. అండ్ అలాగే డాక్టర్ ముఖర్జీ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ అండ్ మన ప్యానలిస్ట్గా కూడా అనేక చర్చల్లో వారు అందరికీ సుపరిచితులు. డాక్టర్ ముఖర్జీ, వెల్కమ్ టు యూ సార్. రైట్ ముఖర్జీ గారు, సిన్స్ అన్నిటికీ అండర్ కరెంట్ ఎప్పుడు ఫస్ట్ అసలు మెడికలే అవుతుంది కాబట్టి సార్ మీతోటే మొదలు పెడుతున్నాం. మనం ఎలా ఉన్నాం ఇవాళ? దేశ పరిస్థితి ఎలా ఉంది సార్? కేసుల సంఖ్య చాలా ఆశాజనకంగానే కనిపిస్తోంది, అంటే ఇప్పటివరకు తీసుకున్న మెజర్స్ని బట్టి మీరేమంటారు? కేసుల సంఖ్య ఆశాజనకంగా లేదండి. కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతోంది. ఓకే బట్ సార్, మనకి ఆశాజనకంగా ఏది ఉందంటే మనకి మోర్టాలిటీ నెంబర్స్ ఆశాజనకంగా ఉన్నాయి. అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువగా ఉంది ఇండియాలో. ఎంత తక్కువగా ఉంది అని అంటే ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే 6.5% వరకు చనిపోతుంటే ఇండియాలో మాత్రం ఇవాళ వరకు లెక్క తీసుకుంటే 2.8% మంది మాత్రమే చనిపోయారు. అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. అది ఇంపార్టెంట్ రీజన్స్ మనం చూసుకుంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకి లాస్ట్ ఈ 75,000 ఎన్ని రోజుల్లో వచ్చినాయి అంటే ఒక 1 వీక్ టు 10 డేస్ లోపలే వచ్చినాయి. ఈ 1 lakh పైన వచ్చిన కేసెస్ అన్ని. ఈ కేసెస్కి సంబంధించిన మోర్టాలిటీ అంటే ఆల్మోస్ట్ సగం కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయిన వాటికి సంబంధించిన మోర్టాలిటీ ఇమీడియట్గా మనకి రిఫ్లెక్ట్ కాదు, ఓవర్ ది నెక్స్ట్ 2 వీక్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అది మనం కొద్దిగా మోర్టాలిటీ కర్వ్లో కొంచెం ముందున్నాం అనమాట. అంటే మన చావులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనం ఎప్పుడైతే లాక్డౌన్ అనేది అసలు లేకుండా ఉంటుందో, లాక్డౌన్ లేని దేశాలను చూసుకుంటే మనం స్వీడన్లో కానీ బ్రెజిల్లో కానీ చూసుకుంటుంటే వాళ్ళల్లో మోర్టాలిటీ సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. స్వీడన్ బ్రెజిల్ ఎందుకు చెప్పానంటే, ఈ 2 కంట్రీస్ మనం ఖచ్చితంగా లాక్డౌన్ అనేది పాటించకూడదు, అందరినీ బయటకు వదిలేయాలి అని నొక్కి చెప్పిన దేశాలు. ఎస్పెషల్లీ స్వీడన్లో చూసినట్లయితే మీరు మోర్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ 11% మంది చనిపోయారు. అంటే సుమారుగా వాళ్ళకి 38,000 మందికి వస్తే 4,000 మంది చనిపోయారు వాళ్ళల్లో. అంటే అంత ఎక్కువ మోర్టాలిటీ రేట్ ఉంది. ఆ పక్కనే ఉన్న నార్వే కానీ ఫిన్లాండ్ కానీ మిగతా బాల్టిక్ రిపబ్లిక్స్లో అంత ఎక్కువ లేదు. స్వీడన్లో చాలా ఎక్కువగా మోర్టాలిటీ రేటు కనిపిస్తూ ఉంది. సో అందుకోసమని మనం చూడాల్సింది ఏంటంటే, మనకి లాక్డౌన్ ఉన్నంతకాలం మనం కొంచెం ప్రొటెక్టెడ్గా ఉన్నాము. అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ లాక్డౌన్ ఎప్పుడైతే మనం ఎత్తాక తప్పని పరిస్థితి వస్తుందో అప్పుడు పూర్తి బాధ్యత ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజల మీదకి వస్తుంది. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి బాధ్యత మన మీద పడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో సిడిసి చేసిన రికమెండేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంది. సిడిసి అట్లాంటి వాళ్ళు ఒకటి చెప్పారు, ఈ వైరస్ అనేది బాగా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది, ఎస్పెషల్లీ రెస్పిరేషన్తో అంటే గాలి పీల్చుకోవడం వదలడంతో బాగా ఎక్కువ రెస్పాండ్ అవుతుంది. కానీ మనం చేతులు తాకినప్పుడు లేకపోతే ఒక సర్ఫేస్ తాకినప్పుడు అంత ఫాస్ట్గా వచ్చే అవకాశం లేదు అనేది సిడిసి క్లియర్గా చెప్పింది ఆ వైరస్ గురించి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మాస్క్ అనేది కరెక్ట్గా ధరిస్తున్నామా లేదా, సోషల్ డిస్టెన్సింగ్ అనేది సరిగ్గా పాటిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏముందంటే, వైరల్ లోడ్ అనేది ముఖ్యమైనదనమాట. ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు, ఎందుకు తక్కువ మంది చనిపోతున్నారు అంటే, వైరస్ కనుక ఎక్కువ మోతాదులో కనుక బాడీలో ప్రవేశించినట్లయితే వాళ్ళలో చనిపోయే అవకాశం ఉంటుందని సైంటిఫిక్ జర్నల్స్లో ప్రూవ్ అయింది. చాలా పేపర్స్ ఉన్నాయి దాంట్లో.
అంటే వైరస్ అనేది ఒక్కసారిగా మన బాడీలోకి ఎక్కువ రాకుండా మనం చూసుకోగలిగితే గనక మనం చనిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది అనేది క్లియర్గా ఉంది. కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తలు ఎంత తీసుకున్నా కూడా బాగా పారనాయిడ్గా కూడా తీసుకున్నా కూడా మంచిది. అంటే మనం మాస్కులు ధరించడం కానివ్వండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కానివ్వండి, హ్యాండ్ వాష్ కంపల్సరీగా చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితమైన జాగ్రత్తలు మనం కంటిన్యూస్గా పాటించాలి. ఇంతకాలం ప్రభుత్వం అన్ని కాపాడుకుంటూ వచ్చింది, కడుపులో పెట్టుకుంటూ వచ్చింది. ఆర్థిక పరిస్థితి ప్రకారం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఇంకా తప్పట్లేదు, చేయాల్సి వస్తుంది. కాబట్టి పూర్తిగా ఇది వైద్య నిపుణుల సలహా మీద పాటించుకుంటూ ప్రజలు జాగ్రత్తలు తీసుకొని దీంట్లోంచి బయటపడాలి. వాళ్ళు కూడా, ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే దీని పీక్ ఇది కాదు, జూన్, జూలై, ఆగస్టు మాసాలు, ఈ 3 మాసాల్లో పీక్ వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే మీరు సగం మంది కరోనా వైరస్ బాధితులు ఈ రెండింగ్కి వస్తాయని రవి గారు బెంగళూరు నుంచి చెప్తున్నారు అని అంటే సుమారు 67 కోట్ల మంది, మనం లెటసే ఒక 60 కోట్ల మంది మనకి ఎఫెక్ట్ అవుతున్నారంటే దాంట్లో 5% క్రిటికల్ అవుతారంటే జస్ట్ ఇమాజిన్ ద నెంబర్ దట్ ఆర్ గోయింగ్ టు బి క్రిటికల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ చాలా అలామింగ్గా ఉంది. లక్ష్మీకాంతం గారు, సార్ ఇప్పుడు లాక్డౌన్ 4 సడలింపుల క్రమం ఏదైతే మొదలైందో దాన్ని చూసి దాని ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు దాదాపు చూసి ముఖర్జీ గారు కూడా చెప్పారు, మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి వారం 10 రోజుల్లో ఒక్కసారిగా కేసులు పెరిగాయని. కానీ బహుశా ఇతర దేశాలతో పోలిస్తే ఇంకా కూడా మనం ఏదో ఒక రక్షణని రక్షిస్తోందని చెప్పాలి. అంటే ఈ వారం 10 రోజుల్లో కూడా విపరీతంగా తట్టుకోని విధంగా పెరగలేదు. సో లక్ష్మీకాంత్ గారు, మీ అనాలిసిస్ అండ్ అండర్స్టాండింగ్ ఏంటి సార్? లాక్డౌన్ 5 13 నగరాలపై మాత్రమే దృష్టి పెట్టడం అన్నది కరెక్ట్ ఆలోచన సార్ ఇప్పుడుండే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు చూస్తే? తప్పనిసరిగా అమ్మా, ఎందుకంటే మనము లాక్డౌన్ అనేది ఇట్ ఈస్ ద బ్లాక్ లిస్టింగ్ ఆఫ్ యాక్టివిటీస్, ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ఇట్ ఈస్ ద వైట్ లిస్టింగ్ ఆఫ్ యాక్టివిటీస్. కాబట్టి బ్లాక్ లిస్టింగ్ నుంచి వైట్ లిస్టింగ్కు వెళ్తున్నాం. ఇకపోతే ప్రపంచం మొత్తం అనుకుంటున్నారు ఈ వైరస్తో కలిసి మనము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది మనకు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. హెచ్ఐవికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేకపోయినా మనం జీవిస్తూనే ఉన్నాం, అదేవిధంగా డెంగ్యూకు వ్యాక్సిన్ లేకపోయినా జీవిస్తూనే ఉన్నాం. కాబట్టి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మన జీవనం సాగించక తప్పదు. ఇది సింబయాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఆర్గానిజమ్స్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ ఫిజికల్లీ. కాబట్టి ఇక్కడ సహజీవనము అనేది లాభసాటి సహజీవనమా, నష్టంతో ఉన్న సహజీవనమా, లాభము నష్టము లేని సహజీవనమా అని. ఇద్దరు లాభపడితే 2 ఆర్గానిజమ్స్, దాన్ని మ్యూచువలిజం అంటాం. అంటే మానవుడు ప్లస్ యూస్ఫుల్ బ్యాక్టీరియా, ఈ ఇద్దరికి మధ్యలో ఉండే సంబంధాన్ని మ్యూచువలిజం అంటాం. ఇద్దరు బెనిఫిట్ పొందుతారు. అదే విధంగా ఒకటి బెనిఫిట్ పొందుతుంది, ఒకటి బెనిఫిట్ పొందదు, హామ్ పొందదు అనమాట. అంటే ఒక స్పైడర్ ఒక వెబ్ ని క్రియేట్ చేస్తుంది, వెబ్ ట్రీలో. దాంట్లో ట్రీకి వచ్చిన నష్టము లేదు, లాభం లేదు, కానీ స్పైడర్ కు ఉపయోగం అన్నమాట. మూడవది పారసైటిజం, ఒకరు లాభపడి ఒకరు నష్టపోతారు తప్పనిసరిగా. అంటే ఒకరు లాభపడితే ప్లాస్మోడియల్ పారసైట్ ఉంది, మలేరియల్ పారసైట్, అది లాభపడుతుంది, మానవుడు నష్టపోతాడు. వీరిద్దరికి ఉండే రిలేషన్షిప్ పారసైటిజం అన్నమాట. కాబట్టి ఇక్కడ పారసైటిజమే రిఫ్లెక్ట్ అవుతా ఉంది ఇక్కడ ఈ కరోనా వైరస్ కి హ్యూమన్ కు మధ్యలో ఉండే రిలేషన్షిప్ అన్నమాట. ఇకపోతే మనకి ఇప్పటికి 4 లాక్డౌన్లు వచ్చాయి. ఇప్పుడు 5వ లాక్డౌన్ కి వెళ్తున్నారు 13 నగరాల్లో అనేది, ఎందుకంటే 70% పైగా ఉంది. 1-2 లాక్డౌన్లు చాలా స్ట్రిక్ట్, స్ట్రింజెంట్, సివియర్, 3S లాక్డౌన్ అంటాం అన్నమాట. దెన్ ఇప్పుడు 3 లాక్డౌన్, మొదటి 2 లాక్డౌన్లు ఎలా ఉన్నాయంటే ఒక ఇల్లు చుట్టూ 4 వైపులా కాంపౌండ్ వాల్ పెట్టి మధ్యలో గేట్ ఉండేది. కాబట్టి 4 వైపులా మొత్తం కవర్ అయి ఉండేది 1-2 లాక్డౌన్. 3వ లాక్డౌన్ లో ఏం చేశారు, గేట్ ఉంది, 2 వైపులా కాంపౌండ్ వాల్ ఉన్నట్లుంది, ఒకవైపు కాంపౌండ్ వాల్ పడిపోయింది అనుకుందాం అనుకోండి. కాబట్టి అది 3వ లాక్డౌన్. 4వ లాక్డౌన్ లో ఏం చేశారంటే చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్ తీసినట్టు మధ్యలో ఒక గేట్ మాత్రం ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు 5వ లాక్డౌన్ ఏం చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. కాకపోతే తప్పదు, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ కానీ చూసినట్లయితే ప్రపంచంలో 5వ పవర్ఫుల్ ఆర్థిక శక్తి మనకు ఇండియానే అవుతుంది. ఎందుకంటే అది $3 ట్రిలియన్ తో ఉంది. కాబట్టి 2022కి $5 ట్రిలియన్ చేరాలి అనేది గౌరవనీయులు ప్రధానమంత్రి అందరి యొక్క ఇదన్నమాట, బలమైన ఆర్థిక శక్తిగా కావాలి అనేది. ఇప్పుడుండే ఫిజికల్ డెఫిసిట్ చూస్తే 4.59 పోయింది. ఇది అలార్మింగ్. ఇది గవర్నమెంట్ టార్గెట్ ఏమంటే 3.8కి ఎటువంటి పరిస్థితిలో దాటకూడదు అని. జీడిపి కూడా ఒకసారి చూసినట్లయితే 2018-19లో 6.1 ఉండేది. అదే విధంగా 19-20 చూసినట్లయితే 4.2కి వచ్చింది. 4th quarter of 1920 చూస్తే 3.1కి వచ్చింది.
ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020-21 చూస్తే జీరో వస్తుందా మైనస్ పోతుందా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ లాక్డౌన్ వల్ల మనము ఇదే అవుతుంది. ఇంకపోతే రెండవది కేసులు ఒక్కసారి పరిశీలించినట్లయితే మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే మన సైజు, పాపులేషన్, డెన్సిటీ అవన్నీ కౌంట్ చేస్తే మొత్తం యూరోపియన్ పాపులేషన్ మొత్తం చూసిన కాంటినెంట్ 111 crores, మన పాపులేషన్ చూస్తే 138 crores. కాబట్టి పాపులేషన్ పరంగా చూస్తే వాళ్ళు 20 లక్షల కేసులు ఇచ్చినారు, మనం 1,75,000 కేసులే ఇచ్చామన్నమాట. రైట్. కాకపోతే ఇక్కడ టెస్టింగ్ ఒకటి చూడవలసిన అవసరం. ఎందుకంటే మనం ఇప్పటి వరకు టెస్టింగ్ చేసింది 35 లక్షలే. 35 లక్షలకు 1,75,000 వచ్చింది, 5% వరకు వచ్చింది. డెత్ రేట్ చూస్తే 2.8 ఉంది, వరల్డ్ లో 6.5 వరకు ఉందన్నమాట. సో నో డౌట్. కాబట్టి అదే విధంగా మనకు రికవరీ రేట్ ఒక్కసారి చూసినట్లయితే 43% ఉంది. అంటే 1.75 లక్షల్లో మనం 70,000 మంది రికవరీ అయిపోయినారు. మనకు ఒక 5,000 డెత్సే జరిగినాయి అనమాట మాక్సిమం ఇప్పటి వరకు చూసినట్లయితే. అంటే మిగతా కేసులను కూడా ఒకసారి స్టడీ చేసినట్లయితే మిగతా 1,00,000 కేసుల్లో కూడా మొత్తం 99,500 కేసులకు పైగా మైల్డ్ కండిషన్ లోనే ఉన్నాయి. సీరియస్ కండిషన్ లో ఉండే చాలా తక్కువ అన్నమాట, వెరీ వెరీ మినిమల్. ప్రపంచంలో కూడా అంతే ఉంది. 60 లక్షల కేసులు పాజిటివ్ వచ్చినప్పుడు 6.5 డెత్ రేట్ తో రికవరీ చూసినట్లయితే 25 లక్షలు రికవరీ అయినారు. మిగతా 30 లక్షల్లో చూసినట్లయితే 29,50,000 మైల్డ్ కండిషన్ లో ఉన్నారు, 50,000 మాత్రమే సీరియస్ కండిషన్ లో ఉన్నారనమాట. సో ఇప్పుడు మనము డిఫరెంట్ కంట్రీస్ ని చూసినట్లయితే మనకు కొన్ని కంట్రీస్ ఒక్కొక్క మోడల్ ని అడాప్ట్ చేసింది. సో దీంట్లో ఏ క్లెవర్ పర్సన్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఏ వైస్ పర్సన్ విల్ అవాయిడ్ ద ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ చూద్దాం. కాబట్టి వైజ్ అనేది అవాయిడ్ చేసుకున్నారు. వియట్నాం చూస్తాం, ఫస్ట్ ది బెస్ట్ కంట్రీ ఈస్ వియట్నాం అంటాం. కాబట్టి ఎందుకు వియట్నాం అంటే ది పాపులేషన్ ఇస్ 9.5 crores. రైట్ సార్. 9 దీనికి ఎందుకు వియట్నాం నే తీసుకున్నాను అంటే చైనాకి బార్డర్ కంట్రీ అన్నమాట. ఇది 9.5 crore పాపులేషన్ తో ఉంది ఇది వియట్నాం అనేది. కాబట్టి ఈ వియట్నాంలో చూసినట్లయితే ఇది జనవరిలో అప్పీర్ అయినప్పుడు వెంటనే వాళ్ళు ఓవర్ రియాక్టివ్ గా వెళ్ళారు. ఇనాక్షన్ ఈజ్ ఎ క్రైమ్ అన్నాం, ఓవర్ రియాక్షన్ కూడా క్రైమ్ అని అంటాం, కానీ ఇక్కడ ఓవర్ రియాక్షనే వాళ్ళని కాపాడింది. కాబట్టి స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు, ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు, ఎఫెక్టివ్ క్వారంటైన్ కి వెళ్ళారు. Perhaps one of the most successful countries. Right, sir. Yes, effective testing, effective tracing, effective travel ban, effective isolating, effective quarantine. 5E systems కు వెళ్ళారన్నమాట. మోస్ట్ ఎఫిషియెంట్ వేలో డీల్ చేశారు. స్వీపింగ్లీ, స్విఫ్ట్లీ, స్టర్న్లీ 3S స్ట్రాటజీకి వెళ్ళారన్నమాట. కాబట్టి స్ట్రిక్ట్, స్ట్రాటజిక్, స్ట్రింజెంట్, సీరియస్ లాక్డౌన్ కు వెళ్ళారన్నమాట. కాబట్టి ఏమైందంటే 300 కేసులు వచ్చినా ఒక్క డెత్ కూడా రిపోర్ట్ కాలేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రిమార్కబుల్ సార్, అంటే ఇంత పెద్ద పాండమిక్ లో ఒక ఆస్ట్రేలియన్ లేడీ భయపడి ఆస్ట్రేలియా నుంచి ఒకానొక దశలో వియట్నాం కు ఫ్లై అయిపోయింది. వియట్నాం సేఫర్ ప్లేస్ అని అక్కడ ఫ్లై అయిపోయింది. ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఏ సిమ్టమాటిక్ మొత్తానికి ప్రొటెక్షన్ ఇచ్చారు 50% ఆఫ్ ది పాపులేషన్ కనమాట. అదే విధంగా మిగతా ఏదైతే సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నారో లాకింగ్ చేసేసారనమాట, టోటల్ లాకింగ్ చేసేసారు. కాబట్టి ఇన్ని రకాల చర్యలు తీసుకున్నారు కాబట్టి అక్కడ ఒక డెత్ కూడా లేదన్నమాట. ఇప్పుడు మన మోడల్ ఇండిపెండెంట్ మోడల్ అన్నారా సార్? మన అడాప్ట్ చేసుకున్న మోడల్. ఎస్. సో ఇక్కడ ఇండియా కూడా బాగానే చేశారు, కానీ బట్ ఇక్కడ ఏమంటే మనం ఎప్పుడైతే కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు సడలింపులు ఇవ్వడము అనేది ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి, నో డౌట్ తప్పదు. కాకపోతే మిగతా దేశాలు అన్ని చూసినట్లయితే కేసులు తగ్గుతున్నప్పుడు సడలింపులు ఇచ్చారు, మనం కేసులు పెరుగుతా ఉన్నాయి. సో ఇప్పుడు 8,000 రిపోర్ట్ అవుతాం. ప్రపంచంలో హైయెస్ట్ రిపోర్టింగ్ చూసినట్లయితే మనకు 4వ స్థానంలో ఉన్నాం పర్ డే రిపోర్టింగ్ లో చూసినట్లయితే. అంటే ఆఫ్టర్ యుఎస్, రష్యా అండ్ బ్రెజిల్ మనకే వస్తుంది. టోటల్ కేసెస్ కానీ చూసినట్లయితే 9th ప్లేసెస్ లో ఉన్నాం ప్రపంచంలో. సో యుఎస్ నుంచి తీసుకుంటే అటు బ్రెజిల్, తర్వాత మిగతా ఇటలీ, నెక్స్ట్ ఫ్రాన్స్, జర్మనీ, ఇట్లా దేశాలు, రష్యా, ఇవన్నీ దేశాలు వచ్చాయన్నమాట. సో మనము టర్కీని, ఇరాన్ ని కూడా క్రాస్ చేసేసాం. అవును, టర్కీ, ఇరాన్ కూడా క్రాస్ చేసి 9th ప్లేస్ కు వచ్చేసాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ సడలించినప్పుడు మనం చేయాల్సింది చతుర్ముఖ వ్యూహంతో వెళ్ళాలి. సార్ ఒక్క నిమిషం సార్, వ్యూహం లోపు మాట్లాడే లోపు ఒక్క నిమిషం సార్. లక్ష్మీకాంత గారు చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు ఇప్పుడు. లక్ష్మీకాంత గారు, డాక్టర్ ఎంవి జగన్నాథం గారు రెండు పాయింట్స్ వచ్చాయి. ఒకటి, మన సీరియస్ అయ్యే కేసెస్ సంఖ్య
బాగా తక్కువగా ఉంది అని అంటే అది న్యాచురల్గా మనకుండే సహజ సిద్ధమైన ఇమ్యూనిటీ అంటారా, లేక సకాలంలో టెస్ట్ చేయడం లేదు డిటెక్ట్ చేయడం అంటారా? ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఒకటి గమనించాలండి. మనం మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రపంచంలో ఏ ఇతర దేశాల్లో ప్రారంభ దశలో ఉన్నప్పుడు వివిధ దేశాలు వివిధ వ్యూహాలను చేశాయి. అయితే మన దేశం ప్రత్యేకించి వారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మకంగా వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మకంగా వెళ్ళడంలో మొట్టమొదటి మొదటి 2 ఫేజుల్లోనూ మనకేం జరిగిందంటే ఎవరు బయట నుంచి వచ్చారో వాళ్ళని నియంత్రించడం, ట్రేసెస్ చేసి వాళ్ళ కాంటాక్ట్ను రిడ్యూస్ చేయడం. దీనివల్ల ఏమైందంటే మనకి చాలా మటుకి కేసుల సంఖ్యను తగ్గించడానికి అవకాశం కలిగింది. రెండవది, ఇదే సందర్భంలో ప్యారలల్గా మన యొక్క శక్తి సామర్థ్యాలు, వీటిని టెస్ట్ చేసే శక్తి సామర్థ్యాలు, హాస్పిటల్స్ క్రియేట్ చేసే శక్తి సామర్థ్యాలు, వీటిని ప్యారలల్గా పెంచుకుంటూ పోయాం. అవును. అంచేత ఏమైంది, ఇప్పుడు ప్రారంభంలో కనుక మనం ఉధృతం కనుక వచ్చి ఉంటుంటే మనం వాటిని నిర్వహించలేని పరిస్థితికి వచ్చి ఉండేవాళ్ళం. అది కానీ ప్రస్తుత పరిస్థితి ఏమైంది, ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సరిపడా నిర్వహించడానికి డెవలప్ చేసుకున్నామో వాటికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది. ఇప్పుడు రావడము రాకపోవడం అనేటువంటి మన చేతుల్లో లేదు. అయితే మనం దీన్ని నియంత్రించే శక్తి మన చేతుల్లో ఉంది. ఇప్పుడు నియంత్రించే శక్తిని కనుక చూసినట్టయితే మనం ఒక్కొక్క రోగికి ఒక్కో రకమైనటువంటి వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ రోగికి ఒక్కొక్క రకం, కొంతమంది కొన్ని మాత్రలు వాడాల్సి వస్తుంది, కొంతమందికి వేరే రోగం, అంటే వాళ్ళ సిమ్టమ్స్ మేనిఫెస్టేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మేనిఫెస్టేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇంతవరకు వచ్చినటువంటి సమాచారాన్ని, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సమాచారాన్ని చూస్తే రోగికి వచ్చినటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి వైద్యం చేయాలనేటువంటి శక్తి కేవలం వైద్యుడి దగ్గర ఉంది. అవును. అంటే ఇప్పుడు హోల్ సిస్టంలో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఏమిటంటే వైద్యుడు. ఈ వైద్యుడు చాలా ఇండివిజువల్ ఫిజియాలజీని గుర్తించి ఈ రోగికి ఏ రకమైనటువంటి వైద్యం చేయాలనేటువంటి నిర్ధారణ చేసేవాళ్ళు వాళ్ళు. ఆ స్థితికి మనం ఇప్పుడు వచ్చాం. రెండవది, ఇప్పుడు లాక్డౌన్ స్థితిలోకి వస్తే ఇంతవరకు వచ్చినటువంటి లాక్డౌన్ స్థితిలో మనకు ప్రస్తుతం 150,000 160,000 సంఖ్య వెళ్ళినప్పటికీ దాంట్లో రికవరీ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 80,000 మంది దాకా వచ్చారు. అరౌండ్ 40% రికవరీస్ వచ్చేసి ఇప్పుడు రికవరీస్ వచ్చిన వాళ్ళ గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే రికవరీ అయిన వాళ్ళు కూడా మనకు ఒక రకమైన రీసోర్స్. ప్లాస్మా థెరపీ చేయడానికి కొంతమంది వాళ్ళలో కొంతమందిని వాడుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు ఒక ఎమర్జెన్సీ పూల్ ఒకటి తయారైంది. రైట్. రెండవది, ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఈలోగా మందులు వస్తూ ఉంటాయి. అయితే మనం దేశమంతా లాక్డౌన్ పెట్టి కూర్చోనేటువంటిది కలిగే పరిస్థితి కాదు. అవును. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వచ్చినటువంటి పరిస్థితుల్లో సహజంగా సంఖ్య రోగులు పెరుగుతున్నప్పటికీ మనం ఏం చేయొచ్చు అంటే నగరాలని ఎక్కడైతే చాలా ఉధృతంగా ఉందో ఆ నగరాలను కేంద్రీకృతం చేసి అక్కడ వాటిల్నే లాక్డౌన్ ప్రవేశపెడుతూ మిగతా ప్రదేశాల్లో ఏం చేయాల్సి వస్తుందంటే ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ అంటే కేంద్రీకృతం చేసినటువంటి రాష్ట్రంలో విస్తృతంగా చేయడం, ఈ కేంద్రీకృతం కాని ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కాని ప్రదేశాల్లో ఈ 3 టీటీటీ విధానంలో ట్రేస్, టెస్టింగ్, ట్రీట్మెంట్లోకి వెళ్ళడం. మిగిలిన పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఒక నియమావళిని ఏర్పాటు చేయడం. అది ఇప్పుడు ఎక్కువగా బాగా జనాభా కూడే ప్రాంతాలను ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి కుదరదు. అందుకని లాక్డౌన్ అవసరం అవుతుంది. అంటే కొంత నియమావళి, కొంత నియంత్రణ ఇక్కడ చాలా కీలకం సార్. ఇది మీ ముగ్గురు ఎక్స్పర్ట్స్ చెప్పాల్సిన కోరుతున్నాం. ఒకటి, మొదట మీరు చెప్పండి సార్, ప్రొఫెసర్ జగన్నాథం గారు. ఆలయాలు అంటే ప్రార్థనా స్థలాలని మొదలుకొని షాపింగ్ మాల్స్ని, రెస్టారెంట్స్ని కూడా నియంత్రణ లేకుండా తెరవబోతున్నారని చెప్పి ఇతర ప్లేసెస్లో తెలుస్తుంది. నియంత్రణ లేకుండా చేస్తే కొంచెం ప్రమాదకరం. ఇంకొకటి ప్రమాదకరమైన పరిస్థితి అంటే ఇప్పుడు మనం మిగతా మోడల్స్ కూడా చూసాం. మిగతా దేశాల్లో ఏమిటి చూసాం, ఏ విధమైనటువంటి లాక్డౌన్ దేని ప్రదేశంలో ఇందాక చెప్పినట్టుగా 6% గాను 8% గాను పెరిగింది. కానీ ప్రస్తుతం మనకున్న సామర్థ్యం దృష్ట్యా ఇప్పుడు మనకు వచ్చిన కేసులు ఏంటంటే అసిమ్ప్టోటిక్ పేషెంట్స్ తోటి 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం ఉండదు, టెస్ట్ గుర్తిస్తే టెస్టింగ్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి ఏ ప్రమాదం రాదు, నడుస్తుంది. రెండవది, వాళ్ళు వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. వ్యాప్తి చేసే అంటే అసిమ్ప్టోటిక్ పేషెంట్స్ వ్యాప్తి చేసే అవకాశం ఉన్న చోట్ల ట్రేస్, టెస్టింగ్ ఇవి చేయాల్సి వస్తుంది. అసిమ్ప్టోటిక్ పేషెంట్స్ వల్ల ఒక రకమైన ప్రమాదం, ఒక రకమైన అడ్వాంటేజ్. రైట్. కాబట్టి వీళ్ళని గుర్తించడం ఒక రకమైన అవసరం, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వదిలేసినప్పుడు అసిమ్ప్టోటిక్ పేషెంట్స్ ఉండొచ్చు, ఏమీ లేని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు గుర్తించిన ప్రదేశాల్లో ఎక్కడైతే లాక్డౌన్ ఉందో అక్కడైతే స్ట్రిక్ట్గా మెజర్స్ తీసుకుంటారు. మిగతా చోట్ల మీరు అన్నట్టుగా దేవాలయాల్లోనూ, పబ్లిక్ మాల్స్లోనూ, పెద్ద ప్రదేశాల్లోనూ చేసేటప్పుడు కనీసం ఈ భౌతిక డిస్టెన్స్ పాటించడం ఇలాంటి కొన్నిటిని నియమావళి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నియమావళి ఇప్పుడు అందరూ కూడా పాటిస్తున్నారు. దాదాపు అంటే ఎక్కడికక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. ఏమైందంటే ఇప్పుడు మనం వాటి ద్వారాను ప్రజలకు కల్పించినటువంటి అవగాహన కారణంగా ఇప్పుడు చాలామంది మనం కోవిడ్ మనతోటి ఉంది, దీంతో పాటు ఎప్పుడు మీద ప్రమాదం వస్తుందో తెలియదు అని భయంతో ఉన్నారు. కాబట్టి ఇది భయం కాకుండా
దీంతో జాగ్రత్తలోకి మార్చాలి. దీన్ని ఈ భయాన్ని మనం జాగ్రత్తలోకి మార్చాలి. భయాన్ని జాగ్రత్తలోకి మారిస్తే అప్పుడు దీన్ని స్లోగా గ్రేడెడ్ ఫ్యాషన్లో దీన్ని రిలీజ్ చేసుకుందుకు అవకాశం ఆంక్షని బాధ్యతగా మార్చాలి. ఆంక్షలను బాధ్యతలుగా మార్చాలి. రైట్, లాక్డౌన్ 5.0 ఏ విధంగా ఉండబోతోందనే ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతోంది. బహుశా ఇప్పుడున్న అంచనాల ప్రకారం 13 నగరాలు ఎక్కడైతే కరోనా విపరీతంగా విస్తరించిందో, 70% కేసులు ఎక్కడెక్కడైతే నమోదయ్యాయో ఆ 13 నగరాలపై దృష్టి పెట్టి ఇతర నగరాల్లో, ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా సడలింపులు ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు ప్రస్తుతం మనకి వార్తలు అందుతున్నాయి. బహుశా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో మరి ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ 4 అంటే మే 17 రిలాక్సేషన్స్ తర్వాత ఇప్పటి వరకు గత వారం 2 వారాల్లో నమోదైన కేసుల సంఖ్య ఖచ్చితంగా పెరిగింది భారతదేశంలో. బట్ విపరీతంగా అదుపు తప్పే విధంగా ఇంతవరకు పెరగలేదు. ఆ పెరుగుదల ఎలా ఉండబోతోంది బహుశా రాబోయే 2 వారాల్లో తెలుస్తుంది అంటున్నారు. మరి ఈ సమయంలో లాక్డౌన్ 5.0 అమలు చేస్తే, అంటే సడలింపులు అమలు చేస్తే ఏం జరగబోతోంది, ఎలా ట్యాకిల్ చేయాలి అనే అంశంపై 10 టీవీ స్పాట్లైట్ కంటిన్యూ అవుతుంది. డాక్టర్ ముఖర్జీ గారు, సార్, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణా, అలాగే మాల్స్, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ లైక్ రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా తెరిచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక అంచనా వాళ్ళది ఏంటంటే, ఒక ఆశ, బహుశా తెరిచినా కూడా వెంటనే అందరూ ఎగబడి వెళ్ళరేమో వివిధ కారణాల వల్ల, భయం వల్ల కొంతమంది, జేబులో డబ్బులు లేవని ఇంకొంతమంది వెళ్ళరు కదా ఎట్లాగో అని ఒక అంచనా, ఒక దీంతో మెల్లిగా ఈజ్ చేయాలనుకుంటున్నారు. ఇస్ దట్ ద రైట్ వే టు థింక్ అట్ దిస్ పాయింట్ సార్ మెడికలీ? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే పబ్లిక్ బాగా ఎక్కువ గ్యాదర్ అయ్యే ప్లేసెస్లో అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఒకసారి మాల్ తెరిచారు అంటే ఆ తెరవటం అనేది సేఫ్ అనేది ఆలోచిస్తారు. మీరు ఇప్పుడు దాకా చూడండి, మద్యం దుకాణాలు తెరవగానే మద్యం దుకాణాలకి విపరీతంగా ఎగబడటం జరిగింది. అంటే మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళడం, లైన్లో నిలబడటం, తెచ్చుకోవడం సేఫ్ అనే ఉద్దేశంతో వెళ్ళారు. అదేవిధంగా శ్రామిక ట్రైన్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. ఆ ట్రైన్స్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో అది సేఫ్ అని ట్రైన్స్లో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ స్టేట్స్లో వాళ్ళని స్క్రీన్ చేసినప్పుడు వాళ్ళలో చాలామందికి కరోనా వచ్చినట్టు తెలిసింది. అది ట్రైన్లో వచ్చిందా, ముందు వచ్చిందా అనేది పక్కన పెడదాం, కానీ అది సేఫ్ అనుకుని ప్రజలు వెళ్ళడం జరుగుతోంది. అదేవిధంగా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళల్లో చాలామంది పర్సంటేజ్లో కరోనా వైరస్ లక్షణాలు ఉండటం ప్లస్ వాళ్ళలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉండడం జరుగుతూ ఉంది. ఇవాళ మాస్కో వెళ్తుంటే పైలట్కి టెస్ట్ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి. అంటే మనం ఏదైతే ఇప్పుడు కొంత కన్ఫైన్డ్ స్పేసెస్ ఉంటాయో ఆ కన్ఫైన్డ్ స్పేసెస్లో ఎక్కువ మంది మనుషులు ఉండే సిస్టమ్ ఉంటుందో, ఎక్కడైతే షేర్డ్ ఏసీ సిస్టమ్ ఉంటుందో, ఆ షేర్డ్ ఏసీ సిస్టమ్ ద్వారా ఒక వైరస్ ఒక చోట నుంచి మిగతా చోట్లకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందో, అలాంటి వాటిని మనం ఖచ్చితంగా కొన్ని రోజులు అరికట్టి ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎకనామిక్స్ కోసం కొంత లాక్డౌన్ సడలించినప్పుడు ఆ ఎకనామిక్ లాక్డౌన్ సడలింపు ఒకేసారి ఎక్కువ మందికి వచ్చే విధంగా కనుక మనం ఆ ప్రమాదంలో కనుక పడితే చాలా పెద్ద ప్రమాదం మన ముందు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే, ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఈ కనీసం గుళ్ళు కానివ్వండి, ప్రార్థనా సంస్థలు ఏదైనా మసీదులు కావచ్చు, చర్చలు కావచ్చు, వీటన్నిటిని ఇంకొక 1 month కనుక వీటిని లాక్డౌన్లో ఉంచగలిగితే మనకి ఈ లోపల ఈ రెస్పాన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మనకి 7,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి అంటే వరల్డ్ టాప్ 1-2 ప్లేసెస్లో మనం కేసెస్ రిపోర్టింగ్ స్టేజ్లో ఉన్నాం. వీళ్ళకి సంబంధించిన డెత్ రేట్స్ నేను చెప్పినట్టుగా ముందు నెక్స్ట్ 2 weeksలో వస్తాయి, వీళ్ళకి సంబంధించినవి ఇప్పుడే రావు. కాబట్టి మనం తొందరపడి అన్నిటిని ఓపెన్ చేయడం అనేది చాలా ప్రమాదం కింద మనం భావించాలి. ఇంకోటి, మన డెత్ రేట్ తక్కువగా ఉండడానికి ఇంకొక చిన్న రీజన్ ఉందండి, అది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. చెప్పండి సార్. అది చెప్పిన తర్వాత నాకు ఒక ప్రశ్న ఉంది సార్. ఓకే, ఆ డెత్ రేట్ ఎందుకు మనకి తక్కువ ఉంటుందంటే, చాలా స్టేట్స్లో కరోనా వల్ల చనిపోయారా, కరోనాతో చనిపోయారా అనేది ఒక చిన్న డిఫరెన్సియేషన్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయనకి టెస్ట్ చేస్తే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇది కరోనా మరణం కింద మనం నమోదు చేయాలా లేదా అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలా స్టేట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ కానీ లేకపోతే బెంగాల్ కానీ కరోనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళు కరోనా వల్ల చనిపోలేదు, వాళ్ళు వేరే రకంగా చనిపోయారని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇది ఏ విధంగా మనం ఒక కన్సెన్సస్కి రావాలి, ప్రపంచం మొత్తం ఏ విధంగా చేస్తుంది, ఇండియాలో ఏ విధంగా చేయాలి అనే కన్సెన్సస్కి వస్తే తప్ప డెత్ స్టాటిస్టిక్స్ మనం ప్రపంచం మొత్తానికి కంపేర్ చేసే అవకాశం ఉండదు. అది మనకు కొంచెం ఇంపార్టెంట్ సార్. ఇంకా ఈ తర్వాత ఈ 1, 2, 3, 4 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రికార్డెడ్ అనే డేటా ఏదైతే విడుదలవుతుందో అది పాపులేషన్కి సింక్రనైజ్ చేస్తున్నారా సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద దేశంలో 7,000 కేసులకి ఒక చిన్న దేశంలో 7,000 కేసులకి తేడా ఉంటుంది కదా సార్. సో డాక్టర్ ముఖర్జీ, ప్రస్తుతం విడుదలవుతున్నది ఏ ప్రాతిపదికన వస్తుంది సార్?
అంటే పాపులేషన్ ప్రాతిపదిక మీద చూసుకుంటే ఇండియాలో చాలా తక్కువ కేసులు ఉన్నట్టు. అదే కదా సార్, మనకి మరి అదే ఇందాక ప్రాతిపదిక లక్ష్మీకాంత్ అవ్వాలి గారు కదా సార్ చెప్తున్నారు, మనకి లాజికలీ. 130 crore పాపులేషన్ లో 1.7 లేదండి, ఆ ప్రాతిపదిక మాత్రమే సరిపోదు. ఎందుకంటే మనం ఆ నెంబర్ ఆఫ్ టెస్టులు కూడా చేయట్లా. ఇప్పుడు పర్ మిలియన్కి ఎంత టెస్టులు చేస్తున్నారో మిగతా దేశాల్లో అన్ని టెస్టులు మనం ఇండియాలో చేయట్లా. కాబట్టి ఆ ప్రాతిపదిక ప్రకారం వెళ్ళటానికి వీల్లేదు. అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కాకుండా మల్టిపుల్ ప్రోగ్రెషన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 7,000 ఉన్నాయనుకోండి, రేపు 14,000 అయ్యే అవకాశం ఉంటుంది, రేపు 8,000 అయ్యే అవకాశం కాదు. కాబట్టి మనం గనక సరిగ్గా టెస్ట్ చేస్తే, మొన్న ICMR లెక్కల ప్రకారమే ఏప్రిల్ 30 ముందున 28% మంది ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఎసిమ్టమాటిక్గా ఉన్నారు అని తెలిసింది. అంటే అప్పట్లో మన టెస్టింగ్ స్ట్రాటజీ ఏంటి, కేవలం కంప్లీట్గా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. అంటే ఈ 28% మంది కంప్లీట్గా ఎక్కడ టెస్ట్కి దొరకకుండా మొత్తం కమ్యూనిటీలో తిరుగుతూ ఉన్నారనమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం చూసుకుంటే అసిమ్టమాటిక్ పీపుల్ చాలా మంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్ప్రెడ్ ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ కేసెస్ని కూడా మనం ఇంపార్టెంట్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. లక్ష్మీకాంతం గారు, ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం గత 3 నెలలుగా ఈ లాక్డౌన్ అన్నీ పాటించే టైంలో మనం సమాయత్తం అవుతున్నాం అంటున్నాం, అంటే యుద్ధం కోసం. సో ఇప్పుడు ఎలా ఉందంటే కవచ కుండలాలన్నీ వేసేసుకుని మొత్తం అంతా అంటే ఆర్మర్ అంటారు కదా, ఆర్మర్ వేసుకుని ఇంట్లో కూర్చున్నట్టు ఉంది సార్. సో మరి ఆర్మర్ వేసుకున్నది ఎందుకు, బయటకు వెళ్తే అలాగే వెంటిలేటర్లు సిద్ధం చేసుకునేది ఎందుకు, హాస్పిటల్స్ సమాయత్తం చేసినందుకు, ప్రజా వైద్య వ్యవస్థని మనం ఎందుకు కొంత మరింతగా పదును పెట్టి ప్రోటోకాల్స్ అలవాటు చేసాం, బయటకు వెళ్ళే రోజు ఏదో రోజు వస్తుందని చెప్పి. సో మీ అంచనాలో సార్ ఆ బయటకు వెళ్ళే రోజు ఇంకా రాలేదంటారా, ఇంకా కొంతకాలం ఆగాలంటారా? మీరు చతుర్ముఖ వ్యూహం కూడా చెప్పారు ఇందాక, దాని గురించి కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్ లక్ష్మీకాంత గారు. సో ఇక్కడమ్మా ఒకటి ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే, పీపుల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వియట్నాంలో అంత సక్సెస్ రావడానికి కారణం ఏమంటే మిలిటరీ డిసిప్లిన్ అనేది ఫాలో అయినారు వాళ్ళు. ప్రజలందరూ అక్కడ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ విత్ పబ్లిక్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే గవర్నమెంట్ ఒక్కటే పోరాడలేదు, అక్కడ పబ్లిక్ కూడా కలిశారు. పీపుల్ పార్ట్నర్షిప్ ఎక్సలెంట్గా ప్రూవ్ అయింది అక్కడ. కాబట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది. అదేవిధంగా రెస్పాన్సివ్నెస్ కూడా ఇద్దరు తీసుకున్నారు, ఈక్వల్ షేర్తో ఇద్దరు తీసుకున్నారనమాట. కాబట్టి మనము కూడా పూర్తిగా ఎడ్యుకేట్ చేసి ఇప్పటికే చాలా మటుకు ట్రాక్లోకి వచ్చారు, నో డౌట్. బట్ ఇంకా సంపూర్ణంగా రావాలి. ఇక్కడ లాక్డౌన్లో సడలింపులు ఇచ్చి మాల్స్, రెస్టారెంట్స్, రేపు రిలీజియస్ ప్లేస్ ఓపెన్ చేస్తున్నారు అంటే ఇండియాలో ఉండే లిటరసీ రేట్ ప్రకారం 70%కి ప్రతి ఒక్కరి యొక్క అంచనా ఏమంటే ప్రభుత్వం తెరిచింది కాబట్టి సేఫ్ అని అనుకుంటూ వెళ్తున్నారనమాట. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అంటే మొత్తం ఒక 60% వరకు మాస్కులు వేసుకొని పోయినంత మాత్రాన వైరస్ యొక్క ఇది క్యూర్ కాదు. ఓన్లీ ట్రాన్స్మిషన్ ఆపగలమే కానీ ఇట్ ఈస్ నాట్ క్యూర్. పక్కన నేను చూస్తూనే ఉన్నాను, ఇప్పుడు హైదరాబాద్లో కానీ మిగతా చోట్ల కానీ అన్ని మాస్కులు వేసుకొని పక్కన మాట్లాడుతూ తుమ్ముతూ దగ్గుతూ ఉన్నారు. వాట్ ఇస్ ద యూజ్? ఫిజికల్ డిస్టెన్సింగ్ లేకుండా నువ్వు 156 మాస్కులు వేసుకున్నంత మాత్రాన ఇంకా ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్కి ఆక్సిజన్ చేరక సెల్ ష్రింక్ అయిపోతుంది. కాబట్టి ఏదో వేసుకోమన్నారు కదా అని మాస్క్ ఉదయం నుంచి రాత్రి వరకు వేసుకొని, జాగింగ్ అప్పుడు వేసుకొని, రన్నింగ్ అప్పుడు వేసుకొని అన్ని వేసుకునేది అది పరిష్కారం కాదు. ఫిజికల్ డిస్టెన్సింగ్ లేని మాస్కింగ్ అనేది 100% ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫ్లక్సినాసిన్ హిలిఫిలిఫికేషన్. ఇట్ ఈస్ యూస్లెస్. కాబట్టి ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీగా ఫాలో కావాలి. ఇప్పుడు కొన్ని కంట్రీస్, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో కూడా మన ఒకటి ప్రపోజ్ చేశారు, హ్యామర్ అండ్ టాంగ్స్ మోడల్ అని. హ్యామర్ అండ్ టాంగ్స్ మోడల్ అనేది తైవాన్ లో చేశారు. అంటే స్విఫ్ట్ గా యాక్షన్ తీసుకుంటూ వచ్చి, అంటే ఒక మెటల్ ని అగ్గిలో కొలిమిలో వేసినప్పుడు కొలిమిలో నుంచి టాంగ్స్ ద్వారా ఇమ్మీడియట్ గా బయటకు తీసి హ్యామర్ ద్వారా కొట్టి దాన్ని వాడుకలోకి తీసుకొని రావడం. కాబట్టి వాట్ ఈస్ మీన్ బై హ్యామర్ అండ్ టాంగ్స్ మోడల్ అంటే టెస్టింగ్ అండ్ సెగ్రిగేటింగ్ ది హై రిస్క్ పాపులేషన్ ఇమ్మీడియట్లీ విచ్ గివ్స్ ఈక్వల్ సక్సెస్ అని. కాబట్టి ఇక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ లాంటి దానికి పోవడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ చతుర్ముఖ వ్యూహము ఎందుకన్నాము అంటే, ఇప్పుడు 5 లాక్డౌన్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది రిమైనింగ్ 4 లాక్డౌన్స్. ఎందుకంటే 5 లాక్డౌన్లో ఏమంటే 4 ఇష్యూస్ మీద మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు. 1 ఈస్ కన్ఫర్మేషన్ రేట్, ఎంత కన్ఫర్మ్ అవుతా ఉంది అనేది సింగిల్ ఒక వ్యూహం అన్నమాట, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. రెండవది ఫెటాలిటీ రేట్, ఫెటాలిటీ రేట్ ఎంత ఉంది అనేది రెండవ వ్యూహం అన్నమాట, దాన్ని ఎలా అటాక్ చేయాలి అని. మూడవది డబ్లింగ్ రేట్, ఎన్ని రోజులకు డబుల్ అవుతా ఉంది కేసులు, ఇప్పుడు 14 రోజులకు అవుతా ఉంది, దాన్ని ఎలా టేకిల్ చేయాలి.
నాలుగవ ముఖ్యమైనది పర్ మిలియన్ మనం ఎన్ని టెస్టులు చేస్తున్నాం, 2500 చేయగలుగుతున్నాం భారతదేశంలో. కాబట్టి మిగతా దేశాలు చూస్తే 55,000, 60,000, 70,000 చేస్తున్నాయి పర్ మిలియన్కి. ఎందుకంటే ఇప్పుడు అమెరికానే ఒక ఉదాహరణ తీసుకుంటే 1.7 crores వెళ్ళిపోయినారు వాళ్ళు టెస్టులు. భారతదేశంలో టెస్టులు 35 లక్షలే ఉన్నాయన్నమాట. కాబట్టి పర్ మిలియన్ ఎన్ని చేస్తున్నాం టెస్టులు అనేది కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇష్యూస్ ని మనం చతుర్ముఖ వ్యూహంతో ఎదుర్కొనగలిగితేనే మనకు లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ రిలాక్సేషన్ ఇచ్చినా కూడా ఫలితాన్ని ఇవ్వగలదు. ఒకటి. రెండవది హెక్సాగోనల్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అంటాం. అంటే 6 కోణాల్లో చూడాలి. 6 కోణాలు అన్నప్పుడు ఒకటి మెయిన్ ఏమంటే మ్యాపింగ్ ఆఫ్ కంటైన్మెంట్ అండ్ బఫర్ జోన్స్. కంటైన్మెంట్ ఇప్పుడు 13 జిల్లాలకు అంటున్నారు కాబట్టి ఆ 13 జిల్లాల కంటైన్మెంట్ ఏంటి, దాని చుట్టూ ఉన్న బఫర్ ఏంటి, దీని మీద బాగా క్లియర్ కట్ మైక్రో లెవెల్ ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకటి. రెండవది పెరిమీటర్ లెవెల్ని డిసైడ్ చేయాలి. అంటే ఎంతవరకు మన యాక్టివిటీస్ ని మ్యాండేట్ చేయవచ్చు, ఏ యాక్టివిటీస్ ని మ్యాండేట్ చేయాలి, ఏ యాక్టివిటీస్ ని ప్రొహిబిట్ చేయాలి. చాలా జుడిషియస్ వేలో రెండవ కోణాన్ని చూడాలన్నమాట. మూడవ కోణాన్ని హౌస్ టు హౌస్ సర్వైలెన్స్ చేసి సెర్చింగ్ చేయాలి, కేసులను వెతకాలి, వెతకాలి. హౌస్ టు హౌస్ సర్వైలెన్స్ వల్లనే అది సాధ్యం అన్నమాట. మూడవది. నాలుగవది కాంటాక్ట్ ట్రేసింగ్ కి దానికి ఎదుర్కోవాలి, ఎలా కాంటాక్ట్ అయింది. కాబట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ ని కనుక్కోగలిగితేనే మనకు ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్, ఏది కాంటాక్ట్ అనేది తెలవకపోతే మనం ఎంత చేసినా వ్యర్థం, నిరర్ధకం, నిష్ప్రయోజనమే అవుతుంది. ఏది ఏ స్ట్రాటజీ కానీ. ఇక మనకు ఐదవది టెస్టింగ్ ప్రోటోకాల్స్ డెవలప్ చేయాలి. ఆరవది క్లినికల్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్ గా ఉండాలి. యాక్టివ్ కేసెస్ అంటే కేస్ షీట్స్ డెవలప్ చేసి క్లినికల్ మేనేజ్మెంట్ కానీ పర్ఫెక్ట్ గా చేయగలిగి మనము ప్రతి పంచాయతీలో ప్రతి వార్డ్ లెవెల్లో దాని డేటా కానీ మెయింటైన్ చేయగలిగితే ఎక్సలెంట్ డేటా మనకు ప్రాపర్ అకౌంటింగ్ ప్రొసీజర్కి వస్తుంది. అకౌంటబిలిటీ అనేది వన్ ఆఫ్ ది 8 కీ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. కాబట్టి అకౌంటబిలిటీ లేకుండా నేను ఇన్ని టెస్టులు చేస్తున్నా, ఇన్ని పాజిటివ్లు వస్తున్నాయి అనేది కాదు. సో మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ కి వెళ్ళాలి. దట్ ఈస్ నోన్ యాజ్ వన్ హెల్త్ అప్రోచ్. ఎప్పుడైతే వన్ హెల్త్ అప్రోచ్ కు వెళ్తుందో ఆ దేశమే 100కు 100% ఫలితాన్ని సాధించగలదే కానీ ఇక్కడ ఎన్ని దేశాలు కూడా పీస్ మీల్ గా చేసినట్లయితే అది ఫలితాలను ఇవ్వదు. వన్ హెల్త్ అప్రోచ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని మొత్తం నాట్ ఓన్లీ మ్యాన్, హ్యూమన్ బీయింగ్, who had to concentrate on plants, who had to concentrate on environment, who had to concentrate on animals. So an holistic health approach has to be evolved properly. That only solves all our issues అన్నమాట. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ అందించారు సార్ లక్ష్మీకాంతం గారు, ప్రొఫెసర్ జగన్నాథం గారు. ఒకటేంటంటే మనకు వియత్నాం లాంటి దేశాల కేస్ స్టడీ తీసుకున్నప్పుడు అంటే అవి ఎంత సమర్థవంతంగా వాటిని నివారించాయని చెప్పి డాక్టర్ ముఖర్జీ రిక్వెస్ట్ యూ ఆల్సో టు లిసన్ టు దిస్ క్వశ్చన్ సార్. మామూలుగా మనకి క్రైమ్స్ జరిగినప్పుడు అంటాం సౌదీ అరేబియాలో ఇలా పాటించాము, లేదు యూనో ఇలా అయితే చేసేవారు, అక్కడ క్రైమ్స్కి ఇలాంటి క్రైమ్కి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తారని చెప్పి. బట్ కల్చరలీ ఈచ్ ఎకానమీ అండ్ మన డెమోగ్రఫిక్స్ ఇస్ సో డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ తీవ్రమైన పిన్ పాయింట్ చేసే సమస్యలకు కూడా మనం పరిష్కారాలు వెతకచ్చు. ఇది సొసైటీలో అంతర్లీనంగా కొంతకాలం పాటు మనతో సహజీవనం చేసే ఒక అతిపెద్ద సమస్య. కాబట్టి దీన్ని నిజంగా హోమోజీనియస్గా ఇంటిగ్రేట్ చేయడం అక్రాస్ స్టేట్స్ సాధ్యం అంటారా ప్రొఫెసర్ జగన్నాథం గారు? ఇక్కడ ఏంటంటే దీని వైద్య విధానాన్ని మనం చూసినప్పటికీ, వ్యాప్తి పరిస్థితిని చూసినప్పటికీ, ఇలా రకరకాలైనటువంటి పారామీటర్స్లో దీన్ని చూసినట్లయితే ఇట్ బాయిల్స్ డౌన్ టు 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి వ్యాప్తి మూలంగానే చెందుతోంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. రెండవది ట్రీట్మెంట్, వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్. ఈ వచ్చిన వాళ్ళల్లో ఏమిటి మళ్ళీ మనకి కేటగరైజేషన్ ఉంది, అసిమ్టోటిక్ సింప్టోటిక్ అన్నది. ఈ అసిమ్టోటిక్ పేషెంట్స్ ద్వారా మనం ఇందాక అనుకున్నట్టుగా కొంత సమస్య ఉంటుంది, కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే చెప్పాను అదే చెబుతాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే కొన్ని జోన్స్ని ఐసోలేట్ చేసామో, ఐసోలేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ ఈ వైద్య విధానం మీద కొంత ఒత్తిడి తగ్గుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ ఫోకస్ చేసిన వాటి మీద ప్రస్తుతం ఫోకస్డ్గా వైద్యం చేస్తూ, ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మన ముఖ్యులు తెలియజేస్తున్నట్టుగా అనేక విధానాలు, అది చతుర్ముఖ వ్యూహం అయితేనేమి, లేదా అష్టభుజ వ్యూహాలు అయితేనేమి, ఇది వివిధ వ్యూహాల ద్వారా ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళని గ్రహించినప్పుడు ఒకవేళ వేరే చోట ఏదైనా కొత్త జోన్ ఫార్మేషన్ అయ్యిందనుకోండి, ఆ కొత్త జోన్ ఫార్మేషన్ మనం ఏం చేయాలంటే
డాక్టర్స్ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా ఈ డాక్టర్స్ని ఒక చోట ఉన్న వాళ్ళు వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఒక్కసారిగా మనం లాక్డౌన్ ఎత్తేస్తే సమస్య వస్తుంది. ఇప్పుడు ఏమైంది, కొన్ని చోట్ల లాక్డౌన్ ఎత్తేయకుండా కొంత కంట్రోల్డ్గా చేస్తున్నాం, కొంత రిలీజ్డ్గా చేస్తున్నాం. And ఈ కొన్ని వ్యూహం ఎలా ఉందంటే కొంత కంట్రోల్, కొన్ని 13 జోన్స్ మనం క్లోజ్ చేసేసాం, మిగతా జోన్స్ కొంత ఫ్రీ చేస్తున్నాం. ఈ ఫ్రీ కూడా కంప్లీట్ ఫ్రీ కాదు, కొంత పార్షియల్ ఫ్రీ. అంటే ఎవరికైనా ఉపయోగం ఉంటుంది అది అని ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, అప్పుడు మనకు యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఏమిటి ఇప్పుడు ఇలా వచ్చినట్టు హెర్డ్ ఇమ్యూనిటీ అన్నాం. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి పోతుంది, కొంతమందికి వచ్చి పోతుంది కూడా. కొంతమంది వచ్చిపోయిన వాళ్ళ గురించి సమస్య లేదు. ఎవరి గురించి సమస్య, మనకి ఎవరైతే వ్యాధి తీవ్రంగా ఉందో వాళ్ళ గురించి మనం ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ వచ్చిపోయేటటువంటి వాళ్ళ గురించి కాకుండా ఎక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వ్యాధిగ్రస్తులందరినీ పట్టుకుని వాళ్ళకి సరిపడే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం వైద్య విధానాన్ని మీద కొంచెం ప్రెషర్ తగ్గించి వాళ్ళని కావాల్స్తే ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు చేసుకుని వివిధ జోన్లు అవసరమైతే వేరే జోన్స్ను మళ్ళీ లాక్ చేసుకోవాల్సిన అవసరం. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి, ఇప్పుడు మనం అనుసరించేటటువంటి వ్యూహం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి. అది ఇప్పుడు ఒక నెక్స్ట్ 2 వారాల 3 వారాల ఈ లాక్డౌన్లో ఈజ్ చేసిన తర్వాత ఎన్ని కొత్తగా వ్యాధి కలిగిన వాళ్ళు వస్తున్నారు అన్న దాని మీద మనకు ఒక స్టాటిస్టిక్స్ తయారైతే ఈ జోన్స్లో దాన్ని నెక్స్ట్ వ్యూహానికి వీలు చేసుకునే అవకాశం అవుతుంది. ఈలోగా చాలామందికి వచ్చి తగ్గిపోయింది అనుకోండి, ఎవరికి ఎసిమ్టోటిక్ ఏదైతే వచ్చి తగ్గి వాళ్ళని 50 కోట్ల మందికి 60 కోట్ల మందికి వచ్చి తగ్గిపోయింది అనుకోండి, సమస్య లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ ఈ వైద్య విధానం మీద ఒత్తిడి కలుగుతుందో అక్కడ సమస్య వస్తుంది. అంచేత మనం గ్రహించాల్సింది ఎవరు యాక్చువల్గా అవసరమైన వాళ్ళు, వైద్యానికి అవసరమైన వాళ్ళు. ఇది మన ఫోకస్ కావాలి. వైద్యానికి అవసరం ఇంకోటి టెస్టింగ్ కూడా ఉందండి. టెస్టింగ్ కూడా ర్యాండమ్గా టెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. అంటే ర్యాండమ్ టెస్టింగ్ ర్యాండమ్ టెస్టింగ్ ఎక్కడ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఈ ఓపెన్ చేసిన జోన్స్ దగ్గర కూడా కొంత టెస్టింగ్ ఎఫిషియన్సీ కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, ఈ పెద్ద జన సందోహాలు వచ్చేటువంటి ప్రాంతాల్లో కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో టెస్టింగ్ ఏర్పాట్లు కనుక చేస్తే అంటే ఎవరు వెళ్ళి చేస్తారు టెస్టింగ్? ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళి సడన్ గా ఒక గుడిలోకి అట్లా కాదు, వాళ్ళే వస్తారు. ఇప్పుడు వ్యాధున్న వాడు ఇంట్లో కూర్చోలేడు కదా. వ్యాధున్న వాళ్ళు ఓకే సార్. ఇప్పుడు సపోజ్ ప్రభుత్వం వైపు నుంచి నిర్ధారించుకోవాలి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక గుడి ఉంది అనుకోండి, ఆ గుడికి ఒక 500 మంది వెళ్ళారు రోజుకి, ఓ వారం రోజుల పాటు ఎన్నో 3500 మంది వెళ్ళారు. ఇప్పుడు ఎవరెవరినని వాళ్ళలో చూసి టెస్ట్ చేస్తారు, తర్వాత రాబాబు టెస్ట్ చేసుకొని అడగలేదు కదా. ఈ వెళ్ళే వాళ్ళందరికీ మనం ఎలా వెళ్ళాలి అన్నది నియమాలు నియమించాలి. అంటే ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ, ఇవన్నీ కదా ఫిజికల్ డిస్టెన్సింగ్, క్యాప్, ఇలాంటి కొన్ని నియమాలు థర్మల్ డిటెక్టర్స్ ఇవి పెట్టి కొన్ని నియమావళి ఏర్పాటు చేసి, ఈ నియమావళి ఏర్పాటు చేసినప్పటికీ కూడా వీళ్ళల్లో కొంతమంది తీవ్రత వచ్చిన వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు మన రైలు ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, మన విమాన ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. అది కాదు సార్, వాళ్ళంతటా వాళ్ళు బయటపడితే వాళ్ళు గుడికి వెళ్ళారా, ఇంట్లోనే కూర్చొని వచ్చిందా, అనవసరం. అది ట్రీట్మెంట్ పంపించడమే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ పబ్లిక్ ప్లేసెస్ లో తిరుగుతున్న వాళ్ళని మానిటర్ చేయడానికి మనకు ఒక వ్యవస్థీకృతంగా ఒక మోడల్ అక్కడ కావాలి. అది అవసరం. ఏది థర్మల్ డిటెక్టర్స్ పెట్టడం, మనం చెప్పినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించారా లేదో చూడటప్పుడు విమానాలు ఎక్కాలంటే ఏం చెబుతున్నారు, ఇవన్నీ ఉంటేనే మేము విమానాశ్రయానికి రండి. అది కంటెంట్ గ్రూప్, మానిటరబుల్ గ్రూప్, ఇలా కూడా చేయాలి. ఇక్కడ కూడా కనీసం కొంత మానిటరింగ్ అవసరం. ఉత్తనే ఫ్రీగా వదిలేయడం కాకుండా కొంత మానిటరింగ్ అవసరం. రైట్. ఇప్పుడు ఇలాగా ఎవరైనా ఎసిమ్టోటిక్ ఎవరైనా దొరికారనుకోండి, వాళ్ళు నాయన నువ్వు లోపలికి వెళ్ళకని పక్కకు ఐసోలేట్ చేసేయాలి. అంటే ఎసిమ్టోమాటిక్ అంటేనే వాడికి సింప్టమ్స్ లేవని కదా సార్, ఎలా గుర్తుపడతాం? టెంపరేచర్ పరిస్థితి ఎలా ఉంది అసలు సార్? టెంపరేచర్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొన్న ఒక షాప్కి వెళ్తే సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎండలోంచి దిగి వెళ్ళేసరికి అది థర్మల్ స్క్రీనింగ్ ముందు ఎరుపు చూపించింది. ఇది మోస్ట్లీ ఎంపెరికల్ మెథడ్. అది మోస్ట్లీ ఎంపెరికల్. సో ముఖర్జీ గారు ట్యూన్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయినప్పటికీ మనం కొన్ని నియమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్, నియమాలు అవసరం. ఇక్కడ ముఖర్జీ గారు ఇది చాలా పెద్ద సంకటం సార్. బికాస్ సెమీ అర్బన్ రూరల్ మార్కెట్స్లో అయితే మాస్కులు కట్టుకుని చక్కగా బాగా దగ్గరగా వాళ్ళు మార్కెట్స్లో తిరిగేస్తున్నారు, ఏం జరగనట్టు. ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే ముసుగు కట్టుకున్న చాలా మంది కనిపిస్తున్నారు రోడ్డు మీద. అలాగే ఈ షాప్స్ దగ్గర కొంతమంది ఒకటి శానిటైజర్ స్ప్రే చేసుకుంటూ ఒక షాట్ ఇలా శానిటైజర్ స్ప్రే వేస్తాడు చేతిలో వెళ్ళంగానే. అదొక ప్రోటోకాల్ ఆ షాప్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్ ఒకటి ఏంటంటే థర్మల్ స్క్రీనింగ్ విషయంలో నేను చెప్పాను కదా సార్, చాలామందికి కొంచెం ఎండలోంచి బయటకు రాగానే వాళ్ళకి రెడ్ వస్తుంది. లెక్క ప్రకారం వాళ్ళని కోవిడ్ టెస్టింగ్ పంపించాలి కదా సార్, కానీ వాడే లోపలికి వెళ్ళిపోని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు తుమ్మట్లేదు, దగ్గట్లేదు కాబట్టి. ఇప్పుడు మా హాస్పిటల్ దగ్గర కూడా ముందు థర్మల్ స్క్రీనింగ్ చేసినప్పుడు కొంతమంది ఎండలోంచి రాగానే వాళ్ళకి టెంపరేచర్ ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంది. వాళ్ళని ఒక 10 to 15 minutes బయట కూర్చోమని చెప్పి మళ్ళీ చెక్ చేసి ఒకవేళ తక్కువ ఉంటే కనుక వాళ్ళ నార్మల్ రూట్లో లేకపోతే కోవిడ్ రూట్లో పంపించడం జరుగుతూ ఉంది. అవి జరుగుతూనే ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు కొన్ని చాలా కీలకమైన ప్రశ్నలు అడిగారు. ఒకటి,
ఇది హోమోజినస్ సొల్యూషన్ పాసిబులా ఇంత పెద్ద దేశానికి? ఇప్పుడు యూరోప్ లోనే ఒక్కొక్క దేశంలో ఇట్లా ఉన్నాయి, ఏషియాలోనే వివిధ దేశాలు ఉన్నాయి, ఇన్ని రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి, వియత్నాం సక్సెస్ సాధించింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది ఒకవేళ మన తాతగారు 90 ఏళ్ళ దాకా బతికారంటే ఆయన ఏ చొక్కా వేసుకున్నా, ఆయన ఏం తిన్నా, ఏం చేసినా అదంతా మంచిగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని దేశాలు ఏవైతే కొంత తట్టుకొని నిలబడగలిగినాయో వాళ్ళు చేసిన ప్రతిదీ కరెక్ట్ అనిపిస్తుంది. కాకపోతే మనకి ఇప్పుడు దాకా ఈ పని చేయటం వల్ల వీళ్ళు బెనిఫిట్ పొందారు అనేది ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకు న్యూయార్క్ ఈ రకంగా ఎఫెక్ట్ అయింది, ఎందుకు పక్కనే ఉన్న సిటీస్ అంత ఎఫెక్ట్ కాలేదు, ఎందుకు హ్యూబై ప్రావిన్సే ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఎందుకని మిగతా ఉన్న బీజింగ్ వరకు కూడా వెళ్ళలేదు? ఇలాంటి ప్రశ్నలకి మనకి ఇంకా ఇప్పటికే సమాధానం దొరకలేదు. బహుశా ఈ కరోనా పాండమిక్ అయిపోయే వరకు కూడా ఈ దొరకవు. మనం ర్యాండమ్గా మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే. కానీ మనం ఒక రిస్క్ అనేది మనం తీసుకుంటున్నాం. లాక్డౌన్ అనేది మనం తీసేయటం అనేది ఒక రిస్క్ అని తీసుకుంటున్నాం అని అందరికీ తెలుసు. ఈ లాక్డౌన్ అనేది ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం? మనం ఎకనామిక్గా వైబుల్గా లేదు, ఇప్పుడు ఆకలి చావులు ఎక్కువ అయిపోయేటట్టున్నాయి, కోవిడ్ కన్నా తప్పదు బయటికి రావాలి అనేది మనం తీసుకుంటున్నాం. ఆ రిస్క్ మనం తీసుకుంటున్నాం అనేది ప్రతి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రిస్క్ తీసుకునేటప్పుడు బాగా ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే జనసమర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కానివ్వండి, గుంపుగా సమూహంగా ఒక చోట చేరగలిగిన ప్రదేశాల్లో కనుక ఖచ్చితంగా మనం కనుక ప్రజల్ని అలౌ చేసినట్లయితే ఒక్కసారిగా ఇమీడియట్గా పెరిగే అవకాశం ఉంటుంది. మన హెల్త్ సిస్టమ్, కేర్ సిస్టమ్ అంతా ఓవర్వెల్మ్ అయిపోతుంది. అందుకని అప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. అంటే రెండోసారి అంటే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కనుక మనం కంప్లీట్ లాక్డౌన్ మళ్ళీ పెట్టాల్సి వస్తే కనుక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడే మనం ఫేజ్డ్గా ముందుకు రావాలి. ఏవైతే నాన్ ఎసెన్షియల్ అనుకుంటామో వాటిని ఇప్పుడే ఓపెన్ చేయకుండా ఉండాలి. ఖచ్చితంగా ఎసెన్షియల్ అనే వాటిని మనం ముందుకు తీసుకురావాలి. ప్రజలందరికీ ఇది పదే పదే తెలిసే అవకాశం చేయాల్సి ఉంటుంది. మనం దీని నుంచి ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటి అని అడిగారు, అది కూడా ఇంపార్టెంట్. ఏంటి మనకి ఎగ్జిట్ స్ట్రాటజీ? ఒకటి మనం అనుకుంటున్నట్టు వ్యాక్సిన్ 12 నుంచి 18 నెలల పాటు వచ్చే అవకాశమే కనపట్లేదు. రెండోది హెర్డ్ ఇమ్యూనిటీ అనుకున్నాం. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది బాగా పాపులర్ అయిపోయింది, కానీ హెర్డ్ ఇమ్యూనిటీ ఎక్కడ ప్రాబ్లం వచ్చే అవకాశమే కనపట్ల. ఈవెన్ స్వీడన్లో చూసుకుంటే, లేకపోతే న్యూయార్క్లో చూసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు అంతా కంప్లీట్గా బాగా వచ్చేసింది డిసీజు. అక్కడ కూడా చూసుకుంటే 17 to 20% పీపుల్కి మాత్రమే డిసీజ్ వచ్చింది. 60 to 90% వచ్చే వరకు హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అనేది ఎటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఇండియా అయితే చాలా 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 దూరంలో ఉంది. మరి వ్యాక్సిన్ రాక, మెడిసిన్ రాక, హెర్డ్ ఇమ్యూనిటీ రాక మరి ఏ విధంగా బయటకు వస్తుందంటే న్యాచురల్ ప్రాసెస్ ద్వారానే మనకి ఎగ్జిట్ వస్తుంది. నేను ముందు నుంచి చెప్తున్నాను, వైరస్ అనేది ముందున్నంత విరులెంట్గా పోను ఉండదు. అది స్లోగా మనతో సహజీవనం చేయడానికి, మనం దాంతో సహజీవనం చేయడానికి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నామో, జెనెటిక్గా డార్విన్ సిద్ధాంతం ప్రకారం వైరస్ కూడా మనతో సహజీవనం చేయడానికి స్లోగా మ్యూటేట్ అవుతూ వస్తుంది. దాని తీవ్రత తగ్గిపోతుంది. తర్వాత కొన్ని నెలల తర్వాత ఇది కూడా కామన్ కోల్డ్ లాగా సింపుల్గానే అయిపోతుంది. కానీ అప్పటి వరకు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం మాల్స్ కానీ గుడులు కానీ ఓపెన్ చేసిందో అక్కడ సేఫ్గా ఉన్నట్టు కాదు. రైట్ సార్, మీరు అన్నట్టుగా నిజంగానే అప్పటి వరకు అనే ఆ పరిస్థితి ఇంకా రాలేదంటారు. అంటే ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయాలంటారు మనం ఈ పబ్లిక్ ప్లేసెస్, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణా కూడా ఇదే అంటారా ముఖర్జీ గారు? ఖచ్చితంగా అండి. ప్రార్థనా స్థలాలు కానివ్వండి, కొన్ని కంటైన్డ్ ట్రావెల్, ఇప్పుడు మీరున్నాయి, మీకు బస్సులు ఉన్నాయి, కంప్లీట్గా ఓపెన్ ఉంది, అటు ఇటు ఓపెన్ ఉంది, మాస్కులు కట్టుకొని ఫిజికల్ డిస్టెన్స్ పాటించి కొంతవరకు చేసుకోవచ్చు. కానీ మీరు మెట్రో ట్రైన్ ఉంది, అంతా క్లోజ్ ఉంది, అక్కడ కూర్చో ఉన్నారు, చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అంటే ఇప్పుడు విమానయానం ఉంది, విమానయానం సేఫ్ అని చెప్తున్నారు. ఎందుకు సేఫ్ అని చెప్తున్నారంటే విమానయానంలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు గాలి వచ్చినప్పుడు 2 రకాలుగా గాలి వస్తుంది విమానంలోకి. ఒకటి మన హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి విమానంలో, ఆ ఫిల్టర్స్ లోపల నుంచి వచ్చిన గాలి అది సేఫ్గా ఉంటుంది. రెండోది ఇంజన్ బ్లీడ్ ఎయిర్ అని ఉంటుంది, ఆ ఇంజన్ బ్లీడ్ ఎయిర్ సేఫ్గా ఉండదు. రెండోది హెపా ఫిల్టర్స్ ప్రతి 3 నెలల నుంచి 6 నెలల తర్వాత మార్చుకుంటూ ఉండాలి. అవి మారుస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. కాబట్టి విమానంలో ఉన్న గాలి కంప్లీట్గా సేఫ్ కాదు, అది అయ్యేదానికి మనం చూసుకోవాలి. అదేవిధంగా ఏసీ క్యాబ్ ఉంది, ట్యాక్సీ క్యాబ్ ఉంది, దాంట్లో వెళుతున్నాం, ఏసీ ఆన్ చేసి అన్నీ క్లోజ్ చేసి పెట్టుకొని మనం మాస్క్ వేసుకోకుండా కూర్చున్నట్లయితే బాగా హై రిస్క్ ఉంటుంది. కాబట్టి ప్రజా రవాణా సంస్థల్లో కూడా ఖచ్చితంగా మనం ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడెక్కడ ఓపెన్ చేయకూడదు, ఎక్కడెక్కడ ఎసెన్షియల్ ట్రావెల్ ఉండాలి అనేది మనం గమనించాలి. నాకు నిన్న ఒక పేషెంట్ వచ్చి ఇదే అడిగారు, ఏమండి మేము గోదావరి జిల్లాకి వెళ్ళాలి, అక్కడ ఒక పూజ ఉంది, ఆ పూజ మేము చేసుకోవాలి, వెళ్ళొచ్చా అని.
వాళ్ళకిద్దరికి 65 ఏళ్ల పైన ఉంటాయి. నేను దండం పెట్టి చెప్పాను, దయచేసి వెళ్ళకండి. భగవంతుడు అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు అని మీకు నమ్మకం లేనట్లయితే మీరు వెళ్ళి అక్కడ పూజ చేయండి. లేకపోతే మీ ముందు కూడా భగవంతుడు ఉన్నాడనే సంగతి గమనించి మీరు ఇంటి దగ్గరే పూజ చేసుకోండి, ఖచ్చితంగా వెళ్ళకండి అని. నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ అనేది కంప్లీట్ గా ఆపేయాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ 2 months లో, ఇప్పుడు లాక్డౌన్ లో మన ప్రభుత్వం నేను కాపాడుకుంటూ వచ్చింది, నేను ఇందాకే అంటున్నాను, బట్ నెక్స్ట్ 2 months లో మనం కాపాడుకోగలమా లేదా అని తెలిసిన తర్వాత అప్పుడు మనం పూర్తిగా బయటకు వెళ్ళొచ్చు. అప్పుడు దాకా మాత్రం దయచేసి కంప్లీట్ గా జాగ్రత్తలతో పాటించాల్సిన అవసరం ఉంది. రైట్. డాక్టర్ ముఖర్జీ గారి వాళ్ళకి సమయం మించిపోతుంది కాబట్టి లక్ష్మీకాంతం గారు అందించిన చాలా మంచి పాయింట్ ఒకటి, గాడ్లీ నైస్ రైట్ నౌ ఈజ్ ఇన్ డీటెయిలింగ్. అంటే చాలా అంటే క్షేత్రస్థాయిలో ప్రతి డీటెయిల్, ప్రతి వివరణని పూర్తిగా ప్లాన్ చేసి ఆ తర్వాత లాక్డౌన్కి అన్లాక్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉండి ఆ తర్వాత మనం ఈ సడలింపులు ఇస్తే బహుశా కొంత మేరకు వ్యవస్థని కట్టడి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి చతుర్ముఖ వ్యూహం చెప్పారు సార్. అలాగే ప్రొఫెసర్ ఎంవి జగన్నాథం గారు కూడా చాలా విలువైన పాయింట్లు అందించారు సార్ ఇవాళ డిస్కషన్లో. అండ్ డాక్టర్ ముఖర్జీ, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఇది ఇవాల్టి 10 TV స్పాట్ లైట్. అండ్ చిన్న విరామం తీసుకోబోతున్నాం, ఆ తర్వాత అప్డేటెడ్ హెడ్లైన్స్తో 10 TV న్యూస్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.